లానినియా వచ్చేస్తుంది. దాని వెంట ఒక గొప్ప వినాశనమే తీసుకురాబోతుంది. మీరు ఇది గమనించారా? భారతదేశంలో గత కొన్ని రోజులుగా విపరీతమైన చల్లటి వాతావరణం ఉంది. కానీ అమెరికా లాంటి వెస్టర్న్ కంట్రీస్ ని తీసుకుంటే అక్కడి పరిస్థితి పూర్తిగా రివర్స్ లో ఉంది. అక్కడ ఎండలు మండిపోతున్నాయి, అడవులు తగలబడిపోతున్నాయి. రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, అడవుల్లో మొదలైన మంటలు లాస్ ఏంజల్స్ పట్టణాన్ని మొత్తం బూడిద చేసి పాడేశాయి. చాలా షాకింగ్ కదా. ఒకే భూమిపై ఉన్న రెండు ప్రాంతాల్లో వేరువేరు వాతావరణాలు ఎందుకున్నాయి? 2024 ఎండింగ్ నుండి 2025 ప్రారంభం వరకు ఇంతకు ముందు కంటే ఎక్కువగా వాతావరణం చల్లగా ఉంటుందని ఇండియన్ మీటియరలాజికల్ డిపార్ట్మెంట్లోని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. Met Department is predicting a harsh winter ahead. There are forecasts of the La Nina effect having a big impact. ఎందుకంటే లానినియా ప్రభావంతో టెంపరేచర్లో అసాధారణమైన మార్పులు వచ్చాయి. జాగ్రత్తగా ఉండమని గవర్నమెంట్ ముందుగానే ప్రజలకు ఇన్ఫార్మ్ చేసింది కూడా. కేవలం చలి మాత్రమే కాదు, వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పింది. La Nina effect is having an impact, meaning shifts in wind circulation patterns leading to more rains and snow. La Nina effect. La Nina effect. La Nina. La Nina. La Nina. La Nina effect. కానీ వింత ఏంటంటే, మీరు గమనించి చూస్తే ప్రభుత్వం హెచ్చరించినట్లుగా, శాస్త్రవేత్తలు హెచ్చరించినట్లుగా స్టార్టింగ్లో అంత పెద్దగా చలేం అనిపించలేదు. నిజానికి వాళ్ళు ఏదైతే హెచ్చరించారో దానికి రివర్స్లో జరిగింది. అక్టోబర్ నవంబర్ నెలల్లో చూసుకుంటే అసలు ఇది చలికాలమేనా అని అనిపించింది. ఒక న్యూస్ రిపోర్ట్ ప్రకారం 1901 సంవత్సరం నుండి ఏ నవంబర్ నెలలో కూడా ఇంత వేడి లేదంట. కానీ గమనించి చూస్తే 2024 సంవత్సరం ఇండియాలో వెదర్ కండిషన్స్లో చాలా పెద్ద మార్పు వచ్చింది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి నార్త్ ఇండియన్ రాష్ట్రాల్లో టెంపరేచర్ సడన్గా పడిపోయింది. కానీ మరోవైపు సౌత్ ఇండియాలో చూసుకుంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి మరియు బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. బెంగాల్ అనే తుఫాను ఈ రాష్ట్రాల మీదికి హఠాత్తుగా వచ్చింది. వెదర్ కండిషన్స్ పరంగా ఇండియా 2 భాగాలుగా మారిపోయింది. ఓవైపు నార్త్ ఇండియాలో టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్, ఉష్ణోగ్రతల్లో మార్పులు ఏర్పడ్డాయి. మరోవైపు సౌత్ ఇండియా వర్షాలు, తుఫానుల చేత మునిగిపోయింది. కానీ ఇక్కడికి ఆగిపోదు. మన ఇండియా మాత్రమే కాదు, ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్న మార్పులను గమనిస్తే, ఉదాహరణకు సౌత్ అమెరికాను తీసుకుందాం. అక్కడ కూడా స్టోరీ రివర్స్ అయింది. ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. వాళ్ళ హిస్టరీలోనే ఇలా అవ్వడం ఫస్ట్ టైం అని న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, కొన్ని కోట్ల ఎకరాల్లో ఉన్న అడవులు కూడా అగ్నికి ఆహుతైపోతున్నాయి. దాంట్లో అమెజాన్ రైన్ ఫారెస్ట్ కూడా ఉంది. ఈ పిక్చర్ని మీరు చూసినట్లయితే ఇది బ్రెజిల్లోని సావో పౌలో సిటీ. ఫారెస్ట్ ఫైర్స్ వల్ల దీనికి ఏ గతి పట్టిందో మీరు చూడండి. సావో పౌలో, పెరు, బొలివియా, బ్రెజిల్, కొలంబియా ఇలా చాలా సౌత్ అమెరికన్ కంట్రీస్లో మంటలు చెలరేగాయి. ఇటువంటి ఫారెస్ట్ ఫైర్స్కి ముఖ్య కారణం అధిక ఉష్ణోగ్రత వల్ల భూమి ఎండిపోవడమే. నార్త్ అమెరికాని చూసుకున్నట్లయితే అక్కడ కూడా పరిస్థితి ఏం బాగోలేదు. లాస్ ఏంజల్స్ మరియు కనెక్టికట్ పరిసర ప్రాంతాల్లో బుష్ ఫైర్స్ ఏర్పడ్డాయి. దాదాపు 100 ఎకరాల భూమి వరకు కాలిపోయింది. ఇక కాలిఫోర్నియా మీదికి ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అయితే పవర్ అవుటేజ్ ఏర్పడింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే తుఫాను వల్ల చనిపోయారు కూడా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రపంచం యొక్క ఈ మూల నుండి ఆ మూల వరకు ఈ సంఘటనలన్నీ కూడా ఒకే సమయంలో జరగడం ఎంతైనా ఆలోచింపజేసే విషయమే. ఈ ఇన్సిడెంట్స్ కూడా ఖచ్చితంగా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. దీనంతటికీ ఒకే ఒక కారణం ఉంది, అదే లానినియా ఎఫెక్ట్. లానినియా వచ్చేసింది. అసలు ఈ లానినియా అంటే ఏంటి, ఎందుకు ఏర్పడింది? ఎక్కడ చూసినా ఈ లానినియా గురించే మాట్లాడుకుంటున్నారు. సంబంధం లేదు అనుకునే విషయాలు కూడా దీని ద్వారా కనెక్ట్ అవుతున్నాయి. ఈ లానినియా వల్ల ఇండియా పరిస్థితి రానున్న రోజుల్లో ఇంకెలా ఉండబోతుంది? ఇంత కాంప్లికేట్ అండ్ డిఫికల్ట్గా ఉన్న ఈ కాన్సెప్ట్ని సింపుల్ వర్డ్స్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు లానినియా అంటే ఏంటి? అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పాలి అంటే, ఈ లానినియా అనేది ప్రకృతిలో ఏర్పడే ఒక మార్పు. పసిఫిక్ సముద్రానికి ఒకవైపు తుఫానులు, వరదలు, భారీ వర్షాలు ఏర్పడితే సముద్రానికి ఇంకోవైపు ఎండలు, కరువు, బాంబ్ సైక్లోన్స్ వంటివి ఏర్పడతాయి. 2 దిశల్లో కూడా వేరువేరు వాతావరణ మార్పులు ఒకే సమయంలో ఏర్పడతాయి. ఇదే లానినియా ఎఫెక్ట్. ఇందాక మనం నార్త్ అమెరికాలో, సౌత్ అమెరికాలో చూసిన ఫైట్స్ అనేవి ఈ లానినియా ఎఫెక్ట్ యొక్క బై ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. 1950 నుండి 2023 వరకు రికార్డ్స్ చూస్తే ఈ లానినియా ఎఫెక్ట్ 25 సార్లు ప్రభావం చూపించింది. 7 సార్లు అతిదారుణంగా ఈ లానినియా ఎఫెక్ట్ వల్ల వేసిన పంటలన్నీ వరదలతో నాశనమైపోయాయి. దీనివల్ల లక్షల మంది జనాలు ఆకలితో అలమటించి చనిపోయిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. ముందు నుండి ఇదే పరిస్థితి రిపీట్ అవుతూనే వస్తుంది. 1.5 ఏడాది వరకు ఈ లానినియా ప్రభావం ఉంటుంది. 1973లో వరల్డ్ మీటియరలాజికల్ ఆర్గనైజేషన్లోని ఎర్త్ సైంటిస్టుల పరిశోధన ప్రకారం ఎప్పుడు చూడని ఒక వింతని గమనించారు. అది చాలా అరుదు. అదే ట్రిపుల్ డిప్ లానినియా. సాధారణంగా ఈ లానినియా 1.5 ఏడాది కంటే ఎక్కువ ఉండదు. కానీ 45 సంవత్సరాల క్రితం 1973లో ఎన్నడూ జరగని విధంగా ఏర్పడిన పరిస్థితి ఏంటంటే, సాధారణంగా ఉండే లానినియా కంటే రెట్టింపు ప్రభావంతో, అంటే
ఒక్క లానినియా 3 సంవత్సరాల చొప్పున 3 ఎఫెక్ట్ చూపించింది. అంటే దాదాపు 9 సంవత్సరాలు ఈ లానినియా ఎఫెక్ట్ కొనసాగుతూనే వచ్చింది. కేవలం ఏడాదిన్నర వస్తేనే వాతావరణంలో మార్పులు అల్లకల్లోలంగా ఉంటాయి. అలాంటిది ట్రిపుల్ డిప్ లానినియా అంటే చాలా డేంజరస్. దాని పరిణామాలేంటో ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది. ఆశ్చర్యకరంగా 2020 నుండి 2023 వరకు ఏర్పడిన లానినియా ట్రిపుల్ డిప్ లానినియాకి లేటెస్ట్ వర్షన్ అని చెప్పొచ్చు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వరల్డ్ మీటియరాలజికల్ ఆర్గనైజేషన్ కూడా ఇంత సడన్గా ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యారు. ఎవరు కూడా ఇది ఎలా జరిగింది అని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. దీనివల్ల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో భారీ వరదలు సంభవించాయి. అలాగే సౌత్ అమెరికాలో ఫైట్స్ ఏర్పడ్డాయి. కానీ ఈ న్యూస్ బయటకు రాలేదు. కానీ ఈ ట్రిపుల్ డిప్ లానినియా చాలా ప్రాణాలను బలి తీసుకుంది. $1 బిలియన్ నష్టం ఏర్పడింది. అందుకే ఈ రోజుకి చాలా మందిలో లానినియా అంటే ఈ భయం ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఏర్పడబోతున్న లానినియా ముందు దానికంటే కూడా డేంజరస్గా ఉండబోతుందని చెప్తున్నారు. 2024 ముగింపు నుండి 2025 ప్రారంభంలో మనమందరం ప్రమాదంలో ఉంటామని నోవా వార్నింగ్ ఇచ్చింది. అది వార్నింగ్ ఇచ్చినట్టుగానే జరుగుతుంది కూడా. భౌగోళికంగా ఇది ఎందుకు సంభవిస్తుంది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పసిఫిక్ ఓషన్ ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద సముద్రం అని అందరికీ తెలుసు. ఈ సముద్రం 33% భూమి ఉపరితలాన్ని ఆవరించి ఉంటుంది. దీని ఫలితంగా ముఖ్యంగా వాతావరణంలో అలాగే ఉష్ణోగ్రతల్లో చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఈ రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత శక్తి ఈ సముద్రానికి ఉంది. మన భూమి గోళాకారంలో ఉండి గుండ్రంగా తిరుగుతుంది కదా, మరి భూమి మీద ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఒకే స్పీడ్లో తిరుగుతాయా? ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అవును, భూమి ఏ స్పీడ్లో తిరుగుతుందో భూమి మీద ఉన్న పార్ట్స్ కూడా అదే స్పీడ్లో తిరుగుతాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అలా అస్సలు జరగదు. భూమి సెంటర్కి క్లోజ్గా ఉన్న భాగం అంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న ఏరియా నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర ఉన్న ఏరియాస్తో కంపేర్ చేసుకుంటే ఈక్వేటర్ దగ్గర ఉన్న ఏరియా భూమి ఎంత స్పీడ్తో తిరుగుతుందో అంత స్పీడ్తో తిరుగుతుంది. దీన్ని ఇంకా సులువుగా అర్థం చేసుకోవాలంటే మీరు చిన్నప్పుడు బొంగరంతో ఆడుకునే ఉంటారు. ఆ బొంగరం తిరిగేటప్పుడు దాని మధ్యలో వేలు పెట్టి చూస్తే ఎక్కువ ప్రెషర్ తెలుస్తుంది. ఇంకా వేరే ఎక్కడైనా అంచుల్లో పెట్టి చూస్తే అంత ప్రెషర్ అనిపించదు. సేమ్ అలాగే మన భూమి కూడా. పోల్స్తో పోల్చుకుంటే ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. ఎందుకంటే భూమి మధ్యలో రేడియస్ హై ఉంటుంది. పోల్స్ దగ్గర అంతగా ఉండదు. భూమి 360 రొటేషన్ కంప్లీట్ చేయడానికి సెంటర్ దగ్గర ఉన్న భూమి అణువులు ఏవైతే ఉన్నాయో అవి పొడవైన చుట్టు మార్గాన్ని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అదే పోల్స్ దగ్గర ఉన్న పార్టికల్స్ అయితే అంత పొడవైన మార్గం చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఈ పోల్స్ దగ్గర ఉన్న అణువులు తిరగడానికి అదే 24 గంటల సమయం పడుతుంది. ఈక్వేటర్ దగ్గర ఉన్న అణువులు కూడా భూమి 360 రొటేషన్ కంప్లీట్ చేయడానికి అంత పొడవైన మార్గం చుట్టూ తిరిగినా కూడా 24 గంటల సమయమే పడుతుంది. అంటే దీని అర్థం ఏంటి? పోల్స్ దగ్గర ఉన్న భూభాగం ఈక్వేటర్ దగ్గర ఉన్న భూభాగం కన్నా కొంచెం స్లోగా తిరుగుతుంది. ఈక్వేటర్ దగ్గర ఉన్న భూభాగం ఎక్కువ స్పీడ్లో తిరుగుతుంది అని దీని అర్థం. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. సెంటర్లో రొటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే సెంటర్లో భూమి వేగంగా తిరుగుతుంది అని. కానీ దీనివల్ల ఏర్పడే పరిణామాలు ఏంటి? అది మన వాతావరణంపై లేదా ఉష్ణోగ్రతలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని పరిశోధిస్తే విండ్ ప్యాటర్న్స్ మీద దీనివల్ల చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. నార్థన్ హెమిస్ఫియర్లో నేరుగా వెళ్లే వాయువులు రైట్ సైడ్కి డిఫ్లెక్ట్ అయ్యి వంగిపోతూ ఉంటాయి. అలాగే సదర్న్ హెమిస్ఫియర్లో నేరుగా వెళ్లే వాయువులు డిఫ్లెక్ట్ అయిపోయి లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతూ ఉంటాయి. ఇదంతా కేవలం మన భూమి కుడివైపునకు వేగంగా తిరగడం వల్లనే. ఈక్వేటర్ దగ్గర ఉన్న రొటేషనల్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత ఎక్కువగా ఈక్వేటర్ వైపుగా గాలి వెళ్తుందో అంత ఎక్కువగా ఆ వాయువులు డిఫ్లెక్ట్ అవుతూ ఫ్లో అవుతూ ఉంటాయి. ఈ ఎఫెక్ట్ని మనం ది కొరియోలిస్ ఎఫెక్ట్ అంటాం. కాసేపు పాజ్ చేసి ఈ వీడియోని మీరు గమనించండి. ఈ 2 సుడిగాలుల చిత్రాలను మీరు గమనిస్తే ఏది నార్థన్ హెమిస్ఫియర్లో ఉందో ఏది సదర్న్ హెమిస్ఫియర్లో ఉందో చెప్పండి చూద్దాం. అలా ఎలా చెప్పగలుగుతాం అని మీరు అనుకోవచ్చు. కానీ గమనిస్తే సదర్న్ పార్ట్లో వచ్చే సుడిగాలులు క్లాక్ వైజ్ మోషన్లో తిరుగుతాయి. నార్త్ పార్ట్లో వచ్చే సుడిగాలులు యాంటీ క్లాక్ వైజ్ మోషన్లో తిరుగుతాయి. సుడిగాలి మధ్యలో ఉండే భాగాన్ని అంటే సెంటర్ ఆఫ్ ది టొర్నాడోని బ్లాక్ వోర్టెక్స్ అంటారు. ఈ పాయింట్ దగ్గర లో ప్రెషర్ ఉంటుంది. ఇవి ఎలా ఏర్పడతాయంటే సౌత్ నుండి వస్తున్న గాలులు భూమి తిరుగుతూ ఉండడం వల్ల ఈక్వేటర్ దగ్గర నుండి ఎడమకి వంగిపోతూ ఉంటాయి. దీనివల్ల లో ప్రెషర్ వర్టెక్స్ చుట్టూ క్లాక్ వైజ్ మేనర్లో స్పైరల్ అవుతూ ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్తో నార్థన్ హెమిస్ఫియర్లో కూడా ఆపోజిట్ స్పైరల్లో తిరుగుతుంది. సో ఇలా ఎర్త్ రొటేషన్ వల్ల విండ్ ప్యాటర్న్స్లో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలా విషయాలు నేర్చుకుంటారు. అయితే ఈ విండ్ ప్యాటర్న్స్ మన భూమి మీద ఏ విషయాలను నిర్ధారిస్తుంది? ఎండలు బాగా మండిపోతున్నప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏసీ ఉంటే ఏసీ లేదా కూలర్ పెట్టుకుంటారు కదా. అవేం చేస్తాయి? వేడి గాలిని చల్లగా మారుస్తాయి. ఏ ప్రాంతంలో ఎంత టెంపరేచర్ ఉండాలి అని ఈ విండ్ ప్యాటర్న్సే నిర్ధారిస్తాయి. ఈ చల్లగాలులు వేడిగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఉష్ణోగ్రతలని చల్లపరుస్తాయి. అలాగే వేడి గాలులు చల్లగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న ఉష్ణోగ్రతలని పెంచుతాయి. ఇది ఒక సాధారణ ప్రక్రియ. ఇదంతా కూడా విండ్ ప్యాటర్న్స్ మరియు టెంపరేచర్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్. పసిఫిక్ ఓషన్ సౌత్ ఈస్టర్న్లో గాలి ఏ దిశగా వెళ్తుందో మీకు తెలుసా? రైట్ టు లెఫ్ట్ లేదా ఈస్ట్ టు వెస్ట్.
ఈ సదర్న్ పసిఫిక్ యొక్క న్యాచురల్ విండ్స్ ని ట్రేడ్ విండ్స్ అని కూడా అంటారు. ఈ విండ్ ప్యాటర్న్స్ వల్ల టెంపరేచర్ లో వచ్చే ఫ్లక్చువేషన్స్ వల్ల ఏర్పడిందే ఈ ఎన్సో. దీని ఫుల్ ఫామ్ ఎల్ నినియో సదర్న్ ఆసిలేషన్స్ అంటారు. ఈ ఎన్సో సైకిల్ ద్వారానే ఇయర్ టు ఇయర్ క్లైమేట్ టెంపరేచర్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ సైకిల్ ప్రతి 7 సంవత్సరాలకు రిపీట్ అవుతుంది. ఈ ఒక్క సైకిల్ 3 ఫేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ న్యూట్రల్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎల్ నినియో ఫేజ్, థర్డ్ ఫేజ్ లానినియా ఫేజ్. ఈ న్యూట్రల్ ఫేజ్ ఎల్ నినియో మరియు లానినియా రెండు కలిపితే వచ్చే కాల వ్యవధి అంత ఉంటుంది. ఈ ఫేసెస్ ఎలా ఏర్పడతాయి అనే విషయానికి వస్తే దీనంతటికీ మూల కారణం పసిఫిక్ ఓషన్. ఈ సముద్రం మీదుగా వెళ్తున్న ట్రేడ్ విండ్స్ తమతో పాటు సముద్ర ఉపరితలం మీద ఉన్న వేడి నీళ్ళని వెస్ట్ వైపు తీసుకెళ్తాయి. దీనివల్ల ఈస్టర్న్ రీజియన్లో కింద ఉన్న కోల్డ్ వాటర్ ఉపరితలం పైకి వస్తుంది. సో అక్కడ చల్లగా ఉంటుంది అండ్ వెస్టర్న్ రీజియన్లో హాట్గా ఉంటుంది. పసిఫిక్ ఓషన్ టెంపరేచర్ని డిపెండ్ చేసుకుని ప్రకృతి ఎన్సో సైకిల్ ఏ ఫేజ్లో ఉండాలని నిర్ధారిస్తుంది. పసిఫిక్ ఓషన్ టెంపరేచర్ యావరేజ్ ఉంటే న్యూట్రల్ ఫేజ్లో ఉంటుంది. ఒకవేళ ట్రేడ్ విండ్స్ స్లో ఉండి ఈస్ట్ టు వెస్ట్కి వాటర్ ఫ్లో తక్కువ ఉంటే ఎల్ నినియో ఫేజ్ అని, ట్రేడ్ విండ్స్ ఎక్కువ ఉండి హాట్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే లానినియా ఏర్పడతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లానినియా ఫేజ్లో పసిఫిక్ సముద్రానికి ఉన్న ఈస్టర్న్ రీజియన్ అతి చల్లబడుతుంది, వెస్టర్న్ రీజియన్ అతి వేడిగా ఉంటుంది. ఈ కారణం చేతనే వెస్టర్న్ రీజియన్ ఒక హై ప్రెషర్ జోన్గా మారిపోతుంది. దానివల్ల వర్షపాతం ఉన్న మేఘాలను అటువైపు అట్రాక్ట్ చేస్తుంది. ఆపోజిట్ రీజియన్లో లో ప్రెషర్ జోన్గా మారి వర్షాలు లేకుండా ఎండ తాపాన్ని పెంచే విధంగా వాతావరణం ఉంటుంది. అందుకే మనం ఇందాక చూసిన ఇన్సిడెంట్స్లో అమెరికా వైపు ఫారెస్ట్ ఫైర్స్, బుష్ ఫైర్స్ ఏర్పడితే ఇండియా, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి వెస్టర్న్ పెసిఫిక్ దేశాల వైపు రెయిన్స్, ఫ్లడ్స్ ఏర్పడ్డాయి. మన ఇండియాలో అయితే 2024లో 3 సైక్లోన్స్ ఏర్పడ్డాయి. దీనివల్ల కలిగిన నష్టం నుండి ఇండియా పూర్తిగా కోలుకోని లేదు. ఒడిశాలో మే నెలలో సంభవించిన రేమల్ అనే సైక్లోన్ వల్ల 84 మంది చనిపోయారు. 2500 ఇళ్లు నాశనమయ్యాయి. 1,00,000 మందిని వేరే ప్రాంతాలకు సురక్షితంగా చేర్చవలసి వచ్చింది. రెండవది ఆస్మా. ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 3 వరకు మధ్యప్రదేశ్లో వచ్చింది. దీనివల్ల 50 మంది చనిపోయారు. 40,000 మందిని రెస్క్యూ చేశారు. మూడవది దానా. అక్టోబర్ 24 నుండి 25 వరకు ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్లో వచ్చింది. గవర్నమెంట్ సమయానికి చర్యలు తీసుకుని 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు ఇవాక్యువేట్ చేశారు. 5,800 ఇళ్లు నాశనమయ్యాయి. ఇదంతా కూడా ఈ లానినియా ఎఫెక్ట్ వల్లే. ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉన్నా కూడా ప్రకృతి పరిణామాలను కొన్నిసార్లు అంచనా వేయడం ఎంతైనా కష్టమే. సైంటిస్టులు ప్రెడిక్ట్ చేసినట్టు అవ్వచ్చు, లేదా దాన్ని మించి కూడా అవ్వచ్చు. ఈ లానినియా వల్ల 2025 చల్లగా ఉంటుందా లేదా వేడిగా ఉంటుందా అనే విషయాన్ని పరిశోధిస్తే ఈ 2 చార్ట్స్ని ఒకసారి గమనించండి. ఒక సైడ్ ట్రిపుల్ డిప్ లానినియా ఫేస్ చార్ట్ ఉంది, మరోవైపు మన ఇండియా యొక్క యావరేజ్ యాన్యువల్ టెంపరేచర్ ఉంది. ట్రిపుల్ డిప్ లానినియా ఫేస్ అయిన ప్రతి 2 సంవత్సరాల తర్వాత గ్లోబల్ టెంపరేచర్ ఎక్కువ స్థాయిలో కనిపిస్తుంది. దీన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు ఇప్పుడు చల్లగానే ఉన్న ఈ 2025 అధిక ఉష్ణోగ్రతలు ఉండే సంవత్సరం అని. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ లానినియా ఫేజ్ ఎలా ఏర్పడుతుంది, దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి అని. మరో వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.